మీరు ఏమీ చేయలేకపోవడం వల్లనో లేకపోతే వాళ్ళే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే ఏం బిక్కుంటారో బిక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎక్కడికి పోవడానికైనా రెడీగా ఉన్నాం, జైలుకి పోతే యోగా చేసి బయటకు వస్తాం, పాదయాత్రలు చేస్తాం, ఇట్లా స్టేట్మెంట్స్ వాళ్ళ వైపు నుంచి వీళ్ళు సిగ్గు తప్పి ఉన్నారు. ఈ కేసీఆర్ అనేవాడు ఏమన్నాడు, తన పిల్లలు తప్పు చేసినా జైలుకు పంపిస్తానన్నాడు. ఏది ఇతను జైలుకు పంపించే పరిస్థితి చేసి ఉంటే ఆ పిల్లలు కూడా అందులో ఇరుకపోయేవాళ్ళు కాదు. ఈయన పుణ్యమాని వాళ్ళు కూడా ఇరుకపోయినారు. దీనికి ఎవరు కాపాడలేరు. అయితే ఇప్పుడు ఎంతసేపు ప్రజల దృష్టి మళ్లించడానికి, వీళ్ళ అవినీతి మీద ప్రజలకు తెలియకుండా దాన్ని మిస్వరిజం చేయడానికి, ప్రజల్ని దృష్టి మళ్లించడానికి ఇది లేదు అది లేదని చెప్పేసి చేస్తుండే తప్ప తప్పకుండా దీని మీద యాక్షన్ ఇప్పుడు మనకు వేసినటువంటి కమిటీ కానీ కమిషన్లు కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. డెఫినెట్లీ దీని మీద చర్యలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏదైతే దుర్మార్గంగా ఈరోజు మేమే చేసినామో వీళ్ళు ఏం చేయడం లేదు అని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో, కేసీఆర్ అనేవాడు గోబెల్స్ ప్రచారానికి ప్రొఫెసర్. 80,000 పుస్తకాలు చదివింది, ఎంఎస్సీ పిహెచ్డి ఏదో పొలిటికల్ సైన్స్ చేసిన అన్నాడు కదా, అదంతా ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన గమ్మున ఉంటేనేమో ఏదో కాన్స్పిరసీ చేస్తున్నాడు, ఏదో ఏం చేయలేడు. కేసీఆర్తో ఊదుగాలదు పీరు లేవు. దట్ ఈస్ మై ఛాలెంజ్. కేసీఆర్ ఏమీ చేయలేడు. ఎందుకు ఆయన కేసీఆర్ ఈ రోజు బయటకు వస్తే మొత్తం చేస్తాడని అంటున్నారు. 10 సంవత్సరాలు తెలంగాణను బర్బాద్ చేసి ఇప్పుడు కూడా బర్బాద్ చేస్తున్నాడు. ఈజ్ అపోజిషన్ లీడర్, క్యాబినెట్ ర్యాంకుతో ఫెసిలిటీస్ తీసుకుంటున్నాడు. ఏది మరి ఈయన ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? ఈయనకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి కదా, జవాబు చెప్పాలి కదా. ప్రజలు ఏ విధంగా కనీసం తాను ఏమి చేయకుండా అట్లీస్ట్ సజెషన్ ఇస్తాడు కదా, ఇది రాంగ్ ఉంది ఇది రైట్ ఉందని చెప్పే పరిస్థితి లేదు. అతను చేసిన యొక్క దుర్మార్గం ఏదైతే ఉందో, ఆర్థిక నేరం ఏదైతే ఉందో, అది ఆర్థికంగా చితికి అసలు ఈ తెలంగాణలో ఆర్థికంగా వ్యవస్థనే దెబ్బతినిపోయింది. ఈరోజు అన్ని కార్పొరేషన్లు అప్పులే. ఈ అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో మీరు పెన్షన్స్ ఇస్తలేరు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి సైలెంట్ గానే ఉండడం అనుకుంటున్నారా? ఏం రాజకీయ కేసీఆర్ బయట ముఖం చేయించే పరిస్థితి లేదండి. ఇప్పుడు అతను నన్ను ఫేస్ చేయమని చెప్తున్నాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ కేసీఆర్. కేసీఆర్, రవీంద్ర నాయక్, కేసీఆర్ మాట్లాడదాం, మనం మాట్లాడి చెప్దాం తెలంగాణ ప్రజలకి. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అనేది నేను అడుగుతా, నువ్వు చెప్పు. సరైన టైంలో వస్తాడు. ఏ టైం రాదు, అతను టైం అయిపోయింది. ఇప్పుడు అతను క్లోజ్ చేసుకోవాల్సిందే దుకాణం. తన కేసుల నుంచి తను బయటపడితే చాలు. బయటపడేది ఉండదు. కాదు కేటీఆర్నే మీరు టచ్ చేస్తలేరు, కేసీఆర్ దాకా పోతారా మీరు? కేసీఆర్ కాదు, ఎవరున్నా తెలంగాణలో ఒక పైసా ఎవడన్నా మిస్యూజ్ చేసినా, అవినీతి చేసినా అది కక్కిస్తాం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారి టీం నాయకత్వంలో చాలా మంచిగా పనిచేస్తున్నారు. బీజేపీ అసలు ఏం చేయట్లేదు, వాళ్ళు అవినీతి మీద మాట్లాడతలేరు అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము కవితను అరెస్ట్ చేసినాం, చూసిరు కదా మీరు లిక్కర్ స్కామ్ లో, మరి మీరేం చేసారో చెప్పండి అని అడుగుతున్నారు. బీజేపీ ఏదో చేస్తుందనే 8 సీట్లు ఇచ్చినారు. 8 సీట్లు పాపం గెలిచిన వాళ్ళు మంచి వాళ్ళే, కానీ ఏం లాభం? గుడ్ ఫర్ నథింగ్. ఈరోజు స్టేట్కి ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చినరా? 8 సీట్లు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? అక్కడ ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ అవుతుందేమో, కనీసం మనకు వీళ్ళదేమైనా చేస్తారంటే ఇంతవరకు ఢిల్లీ ఏమి చేయలే. ఈ కిషన్ రెడ్డి గారేమో ఇక్కడ కూర్చొని మోదీ గారి భజన చేస్తా, గుజరాత్ భజన చేస్తా అంటాడు. అంటే గుజరాత్ మోదీ గారే తెలంగాణ సెపరేట్ రాష్ట్రానికి వ్యతిరేకమైన, తల్లిని చంపినారు, తెలంగాణ ఇచ్చిన అన్నారు, అంటే ఎక్స్పోజ్ అయిపోయినారు. ఈయనేమో వాళ్ళ గులాములు అంటాడు. వాళ్ళు తెలంగాణ గురించి ఎప్పుడు లేరు. ఈరోజు నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, నేను తీసుకోవడం లేదని అనడంలే, కానీ దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. లా ప్రకారం ముందుకు వెళుతున్నాము. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్గా యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ బాగా నడుస్తున్నాయి. ఇవి రేపు సంక్రాంతి నుంచి మిగతాది ఈ మహిళలది కానివ్వండి, ఈ రైతు బంధు కానివ్వండి, కంపల్సరీ 7,500 ఏదైతే చెప్పినారో రేపు సంక్రాంతి తర్వాత ఇస్తున్నాము. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ జరగాల సాఫీగా అంటే వీళ్ళను కట్టడి చేయాలా? నేను ఒకటే డిమాండ్ చేసింది ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి అధికారులు, ఇప్పుడు నేను పేర్లు తీసుకోవద్దు, కొంతమంది అధికారులు హెలికాప్టర్లు తీసుకొని పోయినారండి. ఐఏఎస్ అధికారి హెలికాప్టర్ తీసుకెళ్ళి సల్యూట్ తీసుకున్నారు. ఏది ఆ ప్రోటోకాల్లో ఉందో లేదో నాకు తెలియదు, ఐఎమ్ సారీ. స్మితా సబర్వాల్ ఇక ఒక పేరు ఏంటండి, వాళ్ళను కూడా బుక్ చేయాలంటున్నా నేను. ఈ రోజు వాళ్ళ బాధ్యత ఏముంది? ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సెలెక్ట్ అయ్యి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దగ్గరనే పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారు వారి ఎంబడి ఉండి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ
ఎవరు సహకరించినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. చర్యలు ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్కరిది వస్తుంది, రావడం లేదని కాదు, కానీ అది తొందర చేయవలసిన అవసరం ఉంది మన కార్యక్రమాలు సాఫీగా నడిపించడానికి. ఈ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ ప్రజాపాలన సాఫీగా నడవడానికి వీళ్ళను కట్టడి చేయాలి. చేయడానికి ఈ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది, ఇంకా స్పీడప్ చేయాలని నేను కోరుకుంటున్నాను.